ఆ పాట విని చెప్తున్నప్పుడు ఆయన 'మైత్రి మూవీస్' రవి గారు కూర్చుంటే, "సార్ ఇలా రాశారు సార్ ఆయన. అందుకే మన పాట ఇచ్చాము" అని ఏదో సంథింగ్ అలా చెప్పారు. ఆ కృతజ్ఞత ఈ 'చిక్రీ' పాటకొచ్చింది. హ్మ్. మేబీ అతను అనుకున్నారో ఏమో. అంటే యాక్చువల్‌గా ఇంకోటి కూడా ఉంది. ఈ పాట నేపథ్యం మీకు చెప్పాలి కాబట్టి, ట్యూన్ రాకముందు నా చేత పాట రాయించారు. ఓకే. ట్యూన్ లేదు మీరు రాసేటప్పుడు. ట్యూన్ లేదు. ఓకే. ఫస్ట్ ట్యూన్ లేకపోవడం ఆహ్, సార్ ఇలా అనుకుంటున్నాను. కానీ ఏం కావాలో తెలియట్లేదు. అంటే ఒక దర్శకుడికి ఏంటంటే కథానుగుణంగా ఒక ఉత్తరాంధ్ర ప్రాంతంలో గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఒక మొండోడు, మొరటోడు అంటే ఒక పల్లెటూరుకి చెందిన వ్యక్తికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే, ఒక పెళ్లి కాని వ్యక్తికి అందమైన అమ్మాయి కనిపిస్తే ఫస్ట్ కలిగేది ఎవరైనా చూస్తే ఒక అమ్మాయిని మనం చూస్తే ఒక అందమైన వస్తువుని చూస్తే వస్తువైతే ఇది మన ఇంట్లో ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయిని ప్రేమిస్తే బాగుండు అనుకుంటాం. కానీ ఈ హీరోకి అలా ఉండదు. ఈ అమ్మాయిని చూస్తే ఒకసారి ముట్టుకోవాలిరా అనిపిస్తుంది. చెప్పిన సిట్యుయేషన్ ఇది సందర్భం. అంటే ఇది ఇట్స్ నాట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. కాబట్టి అది బేస్ చేసుకొని అక్కడ ఉత్తరాంధ్ర మాండలికంలో భావాన్ని ప్రకటించారు. ఆ సందర్భానికి ట్యూన్ అప్పటికి లేదు. నేనేదో డమ్మీ ట్యూన్ వేసుకున్నారా? నేను డమ్మీ ట్యూన్ అనుకోని రాసా ఫస్ట్ పాట. ఈవెన్ అది కూడా ఇప్పుడు సినిమాలో పెట్టుకుంటున్నాడు ఆయన అక్కడక్కడ లైన్. అవునా? అంటే అదంత నచ్చింది వాళ్ళకి. ఈవెన్ రామ్ చరణ్ ఆ ట్యూన్ ఏ ట్యూన్‌లో ఉంటదది? నేను ఊరికే హమ్మింగ్ అదేంటే మామూలుగా ఇప్పుడు ఒక గ్రామీణ వాతావరణం కొంచెం ముందు తరంది పాట అని అనుకున్నప్పుడు స్లోగానే ఏదో అనుకున్నా. అది ఓ పాలి సుత్తే సాలే సంకనాకి పోవ జీవితాలే నీ అందాలు కడితేను మాలే చిన్న బోతాయంట మల్లె పూలే నాగోరు కొరికేసి ఆ నోరు పారేసి ఊరంతా ఉడకేసి ఆడ తన్నవు తందనాలే ఓ అచ్చియమ్మ రెండు కళ్ళు నొచ్చాయమ్మా ఓ అచ్చియమ్మ నోట నీళ్ళొచ్చాయమ్మా అంటాడు అమ్మాయిని చూడగానే. కానీ ఇది లేదు కదా? లేదు. అంటే అది ట్యూన్ రాకముందు చేసింది కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే రామ్ చరణ్ గారికి బాగా నచ్చింది సార్. ఆయన ఓ అచ్చియమ్మ రెండు కళ్ళు వచ్చాయమ్మ అంటున్నాడు. వాడు సెట్లో రావడమే బుచ్చి ఓ అచ్చియమ్మ రెండు కళ్ళు వచ్చాయమ్మ ఓ అచ్చియమ్మ నోట నీళ్ళు వచ్చాయమ్మ అంటే అమ్మాయిని చూస్తే ఎవరికైనా కళ్ళు ఊరుతాయి. ఈయనకి నోరు ఊరిందట. ఆ నోరు ఊరిందని చెప్పాడు నోట నీళ్ళు వచ్చాయని. అది ఆయనకి బాగా నచ్చి వెంటనే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. ఇది సారి కావాలని. ఇప్పుడు దర్శకుడికి ఏముంటుందంటే ఆయన ఈ సందర్భానికి ఏదో ఆయన మనసులో ఏదో తెలియనిది ఒకటి ఉంది. అవును. ఆ తెలియనిది ఏదో ఎవరో చెప్తే ఇది నేను అనుకుంటున్నాను చెప్పే సందర్భం. ఎవరైనా అంతే సాధారణ. ఇది సార్ నేను అనుకుంటున్నాను అప్పుడు రాయండి. 'చికిరి' అనే హుక్ లైన్ ఎవరిచ్చారు? ఇది రెహమాన్ గారు యాక్చువల్‌గా ట్యూన్ ఇచ్చినప్పుడే చికిరి 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 చికిని అది ఏదో సంథింగ్ అక్షరం. సరే చికిరి దగ్గర నుంచి మాట్లాడదాం. చికిరి పాట ఏంటంటే ట్యూన్ వచ్చిన తర్వాత ఆ హుక్ లైన్ గురించి రెహమాన్ గారు ఇచ్చారు. రెహమాన్ గారు ఇచ్చారు. అది ఉందా సార్? చికిరి అనే పదం ఉందా ఉత్తరాంధ్రలో? లేదు. దాన్ని ఏంటంటే మనం మామూలుగా ఇప్పుడు ఎవరినైనా ఏంట్రా బాబు డించిక్ అంటున్నావు అంటారు. ఏంట్రా బాబు బొక్కడోగాళ్ళ ఉన్నావు. ఈ పదాలు మనం వాడుకలో కొన్ని నోటికొచ్చిన అక్షరాలు వస్తాయి కదా! అలా వచ్చింది అది. దానికి స్పెసిఫిక్ అర్థం అంటే ఏం లేదు. నాకైతే చోక్రీలోంచి ఏమైనా తీసుకున్నారేమో అని. చిక్కీ ఉంది. చిక్కీ అంటే తీగ ఉంటుంది. ఏది ఓ పల్లి చిక్కీ ఉంటుంది తీగ. చిక్కీ అంటే నేనన్నాను చికిరి అంటే తీయనైంది అందమైంది అమ్మాయి అనుకోండి అన్నా బుచ్చి గారు. అయితే పెట్టేయండి సార్ అన్నాడు. ఇప్పుడు అమ్మాయిని ఏ చిక్నా అంటాం అబ్బాయిని. అరే చిక్నా అంటాడు పెద్దవాడు వచ్చి కుర్రాడిని. అలాగే చికిరి అనండి ఏముంది తప్పే ఉంది. దీనికేమి ప్రామాణికం అవసరం లేదు. రేపు పొద్దున్నే ఏమైనా దీనికి అంత భావదరిద్రం పట్టే పదం కాదు అని చెప్పా. అంటే సరే సౌండింగ్ బాగుంది. రకారం సౌండ్ బాగుంటది. అందుకు నేను చికిరి అని అదే ఇప్పుడు ప్లస్ అయింది పాటకి. అదే హుక్ లైన్ అయింది. అలా వచ్చిందే. ఇంకా తర్వాత పల్లవి అన్నది ఫస్ట్ నేనేం రాశానో ఫస్ట్ వెర్షన్‌లో ఆ పల్లవంతా అదే. అంటే అతను వినగానే వేరేది రాశాను. బట్ ఫస్ట్ రాసిందే బాగుంది సార్ అని తర్వాత ఓకే చేయడం. చంద్రుల్లో ముక్క అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క ఆ ఊళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలు లెక్క దీనేశాలు తిక్క నా గుండెల్లో పోతా ఉందే ఉక్క
చికిరి 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 చికిరి. నిందాస్తుతి ముందే ఆయన హింట్ ఇచ్చారా? లేదా లేదు. మీ వైపు నుంచి వచ్చింది? అంటే రాస్తున్నప్పుడు అమ్మాయిని ఆయన పొగడమంటున్నాడు. సరే బాగుంది కాబట్టి కదా అమ్మాయిని ఇది అవుతున్నాడు. కానీ వెంటనే బాగుందని ఈయన పాడితే అమ్మాయి యాక్సెప్ట్ చేయదు కదా! అవును. అప్పుడు తిట్టండి. అప్పుడు నిందాస్తుతి అవుతుంది కదా! అవును. నువ్వు ఇలా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు. కానీ నీ నీ భావ ప్రకటన ఏదైతే ఉందో నువ్వు ఒళ్ళంతా వదిలేసి, బట్టలు సరిగ్గా ఏసుకోకుండా, లేదా నడక ఇష్టం వచ్చినట్టు నడుస్తూ, ఇవన్నీ చేస్తున్నావు కదా! అమ్మాయి తల క్యారెక్టర్ చెప్పాడు నాకాయన. క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఇలా. అలాంటప్పుడు ఇలా చేద్దాం సార్. ఆ అమ్మాయి ఎలా చేసినా అందంగా ఉంది. బట్ ఆవిడ బిహేవియర్ అన్నది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. దాన్ని చెప్తూ దీన్ని చెప్దాం. ఎందుకంటే పాటలో విశేషం ఏం లేదు. అవును. ఇది లవ్ సాంగ్ రాయడం కాదు. హ్మ్. ఈ మీరు పాటలో లస్ట్ మీరు సాంగ్ మొత్తం ఇది. గ్రహిస్తే అవును. హ్మ్. ప్రేమ లేదక్కడ. లస్ట్ మాత్రమే ఉంది. ఓన్లీ అందమే ఉన్నదక్కడ. హ్మ్. అందాన్ని పొగుడుతున్నాం. హ్మ్. అదే పాట రాయడానికి మీకు అక్కడ లవ్ లేదు. ఓన్లీ లస్ట్ మాత్రమే ఉంది. అంతే. ఆ! హ్మ్. అది కూడా ఛాలెంజేగా. అంటే లస్ట్‌తో ఒక లవ్ సాంగ్ అయితే రాయొచ్చు. హ్మ్. మీరు మామూలుగా అమ్మాయి ఇలా ఉందండి. ఆ అమ్మాయిని నేను ఇంత గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఇంత అందంగా ఉంది. వర్ణిస్తూ, ఉపమానాలు చెప్తూ చక్కగా ఉపమానం ఇక్కడ కూడా చెప్పా. కాకపోతే అందానికి చెప్పా. మనసు గురించి మాట్లాడలేదు ఎక్కడ. అందుకే హ్మ్. ఎక్కడ మనసు అన్నది ఏం పదాలు ఆశలు, మనసులు, ఊహలు ఏం లేవు. హ్మ్. ఓన్లీ అమ్మాయిని అందం చెప్తూ, దాన్ని స్తుతిస్తూ, నిందిస్తూ ఓవరాల్‌గా తన కోరికని పాట ద్వారా ముందు తీర్చుకున్నాడు అంతే. హ్మ్. తను ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని.